ఓవరాల్ గా పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ముందు వరుసలో ఉంది. కొంచెం మేర ఆప్ వెనక పడిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు? నేను ఏమంటానంటే, గుడ్ మార్నింగ్ జూనియర్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఈ రోజు అంశం ఏంటంటే, కాంగ్రెస్ బీజేపీ చతికిలబడే ఆస్కారం కనబడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఎగ్జిట్ పోల్ కు ఎగ్జాక్ట్ పోల్ కు డిఫరెన్స్ కనబడుతుంది. లాస్ట్ టైం ఎగ్జిట్ పోల్స్ లో కూడా హేమంత్ సోరెన్ గారు గెలవలేకపోతున్నారు, అక్కడ బీజేపీ వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ యాజమాన్యాలు చెప్పినాయి. కానీ ఢిల్లీలో ఒక ప్లాన్ ప్రకారం గత 2 years నుంచి సిసోడియా గారిని అరెస్ట్ చేయడం గానీ, కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం గానీ, బీజేపీ తన వైఫల్యం చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఢిల్లీలో ఎక్కడైతే కొంత కాంగ్రెస్ మొత్తం చతికిలబడ్డదో, ఈ రోజు ఢిల్లీలో బీజేపీ కొంత సపోర్టర్స్, ఆ కాశ్మీర్ పండితులు గానీ, తర్వాత కొంచెం హిందూవాదం గానీ, కొన్ని నార్త్ ఢిల్లీ గానీ కొంచెం పట్టున్నది బీజేపీకి. ఇప్పుడు ఆ పట్టు కూడా పోవడానికి ఆస్కారం ఉంది. కాకపోతే పోయినసారి గెలిచినటువంటి 62 ఎమ్మెల్యే సీట్లు కొన్ని తగ్గవచ్చు. నాకు తెలిసినటువంటి అంశాల కొరకు, నాకున్నటువంటి ఇప్పుడు మేము ఢిల్లీ గురించి తెలిసిన అంశాలకు తగ్గఫర్ నడుస్తుంది. ఇప్పుడు జరిగినటువంటి 19 కౌంటింగ్ కేంద్రాలలో 70 ఎమ్మెల్యే సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ 40 నుండి 48 గెలవడానికి ఛాన్సెస్ ఉంది. ఆ ఫిగర్ 36. 100% కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ లో ఒకటి లీడ్ ఉంది. అది ఓన్లీ ఈవీఎం లకు సంబంధించిన దాంట్లోనే రాలేదు. ఇంకా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయింది. 12 వరకు క్లారిటీగా ఆమ్ ఆద్మీ పార్టీ 4వసారి కేజ్రీవాల్ గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. గత 5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ, ఇప్పుడు మా బ్రదర్ రవి మాట్లాడుతూ కేజ్రీవాల్ నాయకులు, కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యేల గారు మర్డర్ కేసులలో ఇరికిరు, ఆ పార్టీ మొత్తం తూడ్చుకోపోవాలని చెప్తే, ఈ దేశంలో గోవాలో, కర్ణాటకలో, బొంబాయిలో ప్రాంతీయ పార్టీలను చీల్చి చెండాడింది బీజేపీ ప్రభుత్వం కాదా? గోద్రా అల్లర్ల కేసులో మీ అమిత్ షా గారు లేరా? ఆ రాష్ట్ర బహిష్కరణ జరగలేదా? ఈ దేశాన్ని హిందూ భావజాలంతో చీల్చి చెండాడుతుంది మీ గవర్నమెంట్ కాదా? ఎందుకు ప్రాంతీయ పార్టీల మీద విధ్వంసం రెచ్చగొట్టి పోతే? ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఈ దేశంలో ఉండాలి, ప్రజలకు సేవలు చేయాలి. ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు ప్రజలు ఎవరు భిన్నంగా అభివృద్ధి చేస్తే వాళ్ళకి ఓట్లు వేస్తారు. అదే ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి ఆ అడ్మినిస్ట్రేషన్ లో కేజ్రీవాల్ గారిని ఎన్ని హింసలు పెట్టారో మొత్తం దేశ ప్రజలంతా చూశారు. ఒకవేళ మీకు ఎంపీ సీట్లు 7 గెలిస్తే మీరు గెలవచ్చు. అంతకుముందు గెలిచిరు. కానీ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని కేజ్రీవాల్ గారు గడగడలాడించిన వాట వాస్తవం కాదా? ఆయన అడ్మినిస్ట్రేషన్ పేద ప్రజలు ఆహ్వానించలేదా? ఆయన స్కూల్ అడ్మినిస్ట్రేషను, ఆయన వాటర్ అడ్మినిస్ట్రేషను, ఆయన పొలిటికల్ అడ్మినిస్ట్రేషను, ఆయన బ్యూరోక్రాట్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలు హర్షించలేదా? 3వసారి ముఖ్యమంత్రి అయిందంటే ఇది కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలు కదా? అది మేధావిగా మనం ఆలోచించాలి తప్ప ఈ బీజేపీని రాబోయే కాలంలో చాలా ఘోరంగా ఓడియాలి. ఎందుకంటే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అనేది పక్కన పెడితే, ఢిల్లీలో జరుగుతున్న పరిణామం దేశ రాజకీయాలలో ఎంత హింస చేసింది బీజేపీ ప్రభుత్వం చూడలేదా మనం? ఇలా సక్సేషన్ గారు నిన్న ఏసీబీ పంపించారు నిన్న గవర్నర్, ఢిల్లీ గవర్నర్ గారు. అంటే కేజ్రీవాల్ కొన్ని ఆరోపణలు చేశారు. అంటే కేజ్రీవాల్ గారు కొన్ని ఆరోపణలు చేశారు. మా ఎమ్మెల్యేని కొనుగోలుకు సంబంధించి 15 కోట్లు ఒక్కొక్క అభ్యర్థికి ఇస్తామన్నారు, మంత్రివర్గంలో కూడా తీసుకుంటామని చెప్పేసి ఇటువంటి కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నేను ఏమంటున్నానంటే, గోవాలో చేసింది, కర్ణాటకలో చేసింది, బొంబాయిలో చేసింది, ఇతర రాష్ట్రాలు 6 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను నిట్ట నీళ్లను చీల్చిన బీజేపీ పార్టీ ఆ ప్లాన్ వేసుకుంటే ముందు జాగ్రత్త చర్య కేజ్రీవాల్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అది వాస్తవం. నిన్న ఏసీ కూడా పోయింది. ఒక సిసోడియా గారిది కాదు, ధర్మేందర్ గారిది ఉంది, కేజ్రీవాల్ గారిది ఉంది. ఇవన్నీ ఆ పార్టీని దెబ్బతీయాలని, ఇవాళ ఆ పార్టీని దెబ్బతీయాలి, జాతీయ హోదా రాకుండా చేయాలనేది మోడీ గారు, అమిత్ షా గారు ప్లాన్. ఇవాళ ఫలితాలు కూడా టైటిల్ బీజేపీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి నక్కఫర్ వస్తుంది, తక్కఫర్ వస్తుంది. అది ప్రజలు గ్రహిస్తున్నారు. నేను ఏమంటున్నానంటే, ఇవాళ ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారు అనేది మా బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం కాదు. మేము 10 ఏళ్ళు తెలంగాణలో పార్టీలో చాలా అడ్మినిస్ట్రేషన్ లో, అజిటేషన్ లో పాల్గొన్నాం. ఇవాళ మాకు ఎంపీలు రాలేదు. అట్లా మేము ఓడిపోయినట్టు కదా. మా పర్సంటేజీ 39% ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ కు 41%. కొంచెం ఓడిపోయినాం. ఎవరు గెలుతారో ఎవరు ఓడుతారో పక్కన పెడితే, ప్రజలకు సంక్షేమంలో, అభివృద్ధిలో ఎవరు చేసారో, గుణాత్మకమైన మార్పు ఎవరు తీసుకుందో ప్రజలు గ్రహిస్తారు. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ టార్గెట్ చేసి గత 2 సంవత్సరాలు బిఫోర్ ఎలక్షన్లే టార్గెట్ చేసి విపరీతమైన చిత్రహింసలు పెడుతుంది. అంత టార్గెట్ చేసింది ఎమ్మెల్యేలను కానీ. ఇలా ఒక ఏమి నిరాధారం సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి ఆ లిక్కర్ స్కామ్ లో? ఇది కేసేనా, ఆయన ఎందుకు లోపల పెట్టారని బయటికి పంపించింది.
ఆయన ఆరోగ్యం బాగలేదంటే కూడా ఆయన బయటికి తీసుకురావడం కోసం అంత గగనంగా చేసింది అక్కడ వాళ్ళు. నేను ఏమంటున్నానంటే ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న రిజల్ట్ చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి తగ్గపర నడుస్తుంది. నాకు తెలిసి 45 నుంచి 48 గెలుస్తుంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ నడిచింది. ఓడగొట్టాలి ఓడిపోవాలని వెంకటేశ్వర గారు ఓడిపోవాలని వీరంటున్నారు. కానీ ఇప్పటివరకు 54 స్థానాల్లో 31 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది, 2 స్థానాల్లో కాంగ్రెస్ ఉంది, 21 స్థానాల్లో ముందంజలో ఉంది. కానీ అది ఓడిపోయే సిచ్యువేషన్ కనిపించట్లేదు. ప్రజలు కూడా కొత్త రకాన్ని కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కదా. అంటే మాకు అభివృద్ధి కావాలి, కేజ్రీవాల్ పాలనలో మాకు ఏం జరగలేదు, ఒక విద్య హాస్పిటల్స్ తప్పించి మిగతా అంతా మొత్తం అక్రమ లావాదేవీలు కావచ్చు, మనీ లాండరింగ్ కావచ్చు, ఇటువంటి ఆరోపణలో కేజ్రీవాల్ ముందు వరుసలో ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నంటే ఇదే మన జీనియస్ ప్రేక్షకులు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మహారాష్ట్ర ఎలక్షన్ జార్ఖండ్ ఎలక్షన్ అప్పుడు నేను ఇదే స్టేట్మెంట్ ఇచ్చాను. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ గారు 100% గెలుస్తున్నారు, ముఖ్యమంత్రి అవుతారని. అక్కడ జరిగింది. ఇవాళ ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ లో వాళ్ళు 37 స్థానాల్లో లీడ్ ఉండి వీళ్ళు 20 స్థానాల్లో లీడ్ ఉంటే మనము ఈవీఎంకి వచ్చారో చూసుకోవాలి. వాళ్ళు ఈవీఎంలు కూడా ఎక్కడైనా తీసుకుపోయి ఒత్తుకున్నారు, అమిత్ షాను మోడీ ఒత్తుకునే రకం కూడా వాళ్ళు. ఎందుకంటే అట్లా ఢిల్లీలో విపరీతమైనటువంటి ఆ పోలింగ్ కేంద్రాలలో అల్లర్లు చేశారు ఎలక్షన్ రోజు, ఎలక్షన్ బిఫోర్. నేను ఏమంటానంటే ఇప్పుడు జరిగింది పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ఈ టైం వరకు ఇంకా టైం ఉంది. మనం లాస్ట్ టైం కూడా ఈ రిజల్ట్ రోజు హేమంత్ సోరెన్ గారు వెనకబడ్డారు. కానీ 10:30, 11కి వచ్చేసరికి పుంజుకుంటూ కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా సింగిల్ గా జేఎంఎం ముక్తి మోర్చా పార్టీ అక్కడ హేమంత్ సోరెన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, మనం చూసాం. అదే ఇక్కడ జరుగుతుంది. కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈవీఎంల పర్సంటేజ్ ఇక్కడ నార్త్ ఢిల్లీ గానీ, ఇటు నిజాముద్దీన్ వైపు గానీ, అటు కొత్త ఢిల్లీ గానీ, నేను చూసినటువంటి ఢిల్లీలో నాకున్న అనుభవం ప్రకారం 100% ఆమ్ ఆద్మీ పార్టీ అప్పటంత లీడ్ రాకపోవచ్చు, తగ్గొచ్చు. అప్పుడు 70 సీట్లలో వచ్చింది బీజేపీకి 8, ఆమ్ ఆద్మీ పార్టీకి 62. ఇలా ఒకవేళ వస్తే 20-25 బీజేపీకి రావడానికి ఆస్కారం ఉంది. 40-45 ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుంది, కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయన్ని డొల్లా రిజల్ట్, అది ఎగ్జిట్ పోల్ కరెక్ట్ కాదు, ఎగ్జాక్ట్ పోల్ చూడాలి మీరు.